కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి. నమస్తే. ఏంటి కొంచెం డల్గా ఉన్నావు? ఏం లేదు ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు. రైట్, ఓకే. సో గురుగారు, మనం ఇంతకు ముందుకు 280 వీడియో నుంచి ఇప్పుడు 281 లోకి వచ్చాము. సూపర్. yes. సో మన సబ్జెక్ట్ గురుగారు లక్కీ వెహికల్ నంబర్. అసలు వెహికల్ నంబర్ లో కూడా లక్కీ ఉండాలి అని అంటారు. ఖచ్చితంగా ఉండాలమ్మా, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనకి ఇది 4వ ప్లేస్లో ఉంటుంది వాస్తవంగా. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తర్వాత వెంటనే మనకు వచ్చి లక్కీ వెహికల్ కావాల్సిందే. ఎందుకనంటే ఆటోమేటిక్గా ఫ్లో పెరిగిపోద్ది. మనకి లక్కీ నేమ్ మార్చుకున్నాం, చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. పడుకున్న పాము లేచిపోతుంది. తర్వాత నెంబర్ 2 బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ మార్చాం, వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చగానే డబ్బుల ఫ్లో పెరిగిపోతుంది, మనలో చేంజెస్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఖాళీగా ఉండడం, ఏదో ఒకటి పని చేయాలా, ఇది దానికి అటు రావాలి, ఇటు పోవాలి, ఏదైనా నడుస్తూ ఉంటుంది. అప్పుడు వెహికల్ మనకు సరైనది లేదనుకోండి, చాలా ఇబ్బంది అయింది. సో దానికే మనకి లక్కీ వెహికల్ నెంబర్ 4వ నెంబర్లో చూపించారు. ఇది మనకి చాలా వైబ్రేటెడ్. అసలు ఎలాంటి నెంబర్స్ ఉండాలంటారు గురుగారు? ఎస్, లక్కీ నెంబర్లో మనం ఎప్పుడు కూడా బై మిస్టేక్లీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ లాస్ట్లో ఉన్న 4 నెంబర్లనే లక్కీ వెహికల్ నెంబర్ కింద కౌంట్ చేస్తూ ఉంటారు. ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే మనకి న్యూమరాలజీ ప్రకారం ఎప్పుడైతే అంటే నువ్వు జనరల్గా పెట్టుకుంటే మనం దాన్ని ఏం వ్యతిరేకించాం, మనకేం సంబంధం లేదు. సో ఎలా మీరు 4 నెంబర్లు మీరు వాడుతున్నారంటే మనం దాంట్లో ఏలు పెట్టాం, మనకు అవసరం లేదు అది. కానీ ఎప్పుడైతే మీరు న్యూమరాలజీ సిస్టంలో కనుక మీరు వెహికల్ నెంబర్ తీసుకోవాలనుకుంటే మాత్రం న్యూమరాలజీ పద్ధతిలోనే తీసుకోవాలి. ఇప్పుడు నెంబర్ ప్లేట్ ఉంటుంది మామూలుగా. ఇప్పుడు మనకి టీఎస్ ఉంది, టీఎస్ 08 ఎఫ్సి 9999 అని ఎవరో ప్రబుద్ధుడు బాగా డబ్బులున్నోడు 9999 నెంబర్ కొనుక్కున్నాడు. ఫ్యాన్సీ నెంబర్. ఫ్యాన్సీ నెంబర్లుగా మనకు కావాల్సింది. మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటాను ఫ్యాన్సీ నెంబర్ లక్కీ నెంబర్లు కాదు మహాప్రభు, దాన్ని మీ నెంబర్లో పెట్టుకోవాలని మనం అడుగుతున్నాం. ఇరిపించుకోరు. అది ఏదైతే మీకు లక్కీలో ఉండాలి, మంచి ఫ్యాన్సీలో ఉండాలి, చూడగానే అబ్బా ఏ ముందర నెంబర్ అనిపించుకోవాలి అని చెప్పి 9999 తీసుకున్నారు. కానీ ఈ పక్కనున్న నెంబర్లు మొత్తం మర్చిపోతారు. ఆ 9999 టోటల్ చేస్తే మనకి 18 18 36 వస్తుంది, 9 వస్తుంది. సూపర్, నేను లక్కీ నెంబర్ తీసుకున్నా అనుకుంటారు. కానీ న్యూమరాలజీ శాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే ఇప్పుడు టీఎస్ అనగానే టీకి ఒక నెంబర్ ఉంటుంది, ఎస్కు కూడా ఒక నెంబర్ ఉంటుంది న్యూమరాలజీలో. సో లెటర్స్ కన్నిటికి నెంబర్స్ ఉంటాయి. తర్వాత 08 అది కూడా నెంబరేగా, అది కూడా నెంబర్ వేసుకోవాలి. తర్వాత మధ్యలో ఎఫ్సి అనే సిరీస్ ఉంటుంది, కౌంట్ సిరీస్, రన్నింగ్ సిరీస్ అనమాట. సో వాటికి కూడా నెంబర్లు ఉంటాయి. సో ఆ నెంబర్లు కూడా వేసుకొని అప్పుడు మనం ఆ 9999 కలుపుకున్నప్పుడు వచ్చే టోటల్ నెంబర్ని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని చెక్ చేసుకోవాలి, అది అసలు నీ లక్కీ నెంబరా కాదా. నీ లక్కీ నెంబర్ కాదా అనేది ఎలా తెలవాలి, మళ్ళీ సిరీస్ ప్రకారం తెలుసుకోవాలి. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. దాన్ని మనం ఉచితంగానే చెప్తాం మీ లక్కీ నెంబర్ ఏంటో. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం దాంట్లో సిరీస్లో ఉంటుంది, తెలుసుకోవచ్చు. కానీ లక్కీ వెహికల్ నెంబర్ మాత్రం మీరు బై మిస్టేక్లీ 4 నెంబర్లే ప్రామాణికంగా చేసి తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే అది మీ లక్కీ నెంబర్ కాకపోవచ్చు. ఇప్పుడు 36 లక్కీ నెంబర్ ఎవరున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 36 అంటే 2 గురువుల నెంబర్, 3 అంటేనేమో బృహస్పతి దేవతల గురు ఆయన నెంబర్, 6 అంటేనేమో శుక్రాచార్యుడు రాక్షసుల గురు ఇద్దరు నెంబర్. ఇద్దరికి అసలు పడదు. పచ్చగడ్డ వేస్తే కదా ఏకున్నా కూడా బగ్గున మండిపోతారు వాళ్ళు, అలా ఉంటుంది ఆ నెంబర్. ఆ నెంబర్ని తీసుకొని లక్కీ నెంబర్ అంటారు. ఓకే, సో అది ఎలా లక్కీ నెంబర్ అయిందనేది మనకు అర్థం కాదు. సో ఎప్పుడైతే మనకి మన వెహికల్ నెంబర్లలో ఈ 13 టోటల్ వచ్చాయి, తర్వాత 36 టోటలు, 63 టోటలు, తర్వాత 38, 48, 58 ఈ టోటల్ చేస్తే 11 వచ్చేటట్టుగా 13 వచ్చేటట్టుగా ఈ నెంబర్లు ఉన్నాయనుకోండి, చాలా డేంజరస్ నెంబర్స్. వీటితో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మన వెహికల్ నెంబర్లలో 4 ఎక్కువసార్లు రిపీట్ కాకుండా 8 ఎక్కువసార్లు రిపీట్ కాకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకొని కంపల్సరీ మీ లక్కీ నెంబర్ కనుక తీసుకుంటేనే అది మీకు చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు మొబైల్ నెంబర్ అన్నా మీరు పర్సనల్గా వాడతారు, ఏదైనా తేడా ఉంటే ఏదైనా చూసుకోవచ్చు. మీ నేమ్ మీ పర్సనల్ కాబట్టి దాన్ని ఏదైనా మీరు సెటిల్ చేసుకోవచ్చు. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా డబ్బులకు సంబంధించి, సరే డబ్బులు లేకపోతే కింద మీద పడి ఏదో ఒకటి చేసుకోవచ్చు, మళ్ళీ అది వేరే విషయం. కానీ ఈ వెహికల్ అనేది 2 వీలర్ అయినా మీరు మీ ఫ్యామిలీతో వెళ్తా అంటారు బయటికి, కార్ అయితే ఇంకా టోటల్ ఫ్యామిలీ వెళ్తా అంటారు. అప్పుడు ఏదన్నా మీకు ఇబ్బంది జరిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ అంశం గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఈ అంశం గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక ప్రముఖమైన కుటుంబాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్ రోడ్ యాక్సిడెంటే, వాళ్ళ నాన్నగారు రోడ్ యాక్సిడెంటే.
సో మరి వాళ్ళు లక్కీ నెంబర్లు తీసుకోలేదా డబ్బులు పెట్టి? రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక కార్ నెంబర్ తీసుకున్నాడు, 10 లక్షలు 12 లక్షలు పెట్టి తీసుకున్నాడు. మరి తీసుకుంటారు, మరి ఎందుకు యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? సో నెంబర్లో ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్ ఉంటేనే కదా మనకి యాక్సిడెంట్ జరిగేది. ఓకే. అకస్మాత్ పరిమాణం ఏదైనా హఠాత్ పరిమాణం జరగాలంటే ఏదో చేంజ్ కావాలి. జనరల్గా ఇప్పుడు హరికృష్ణ గారిని తీసుకున్నామనంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక రథాన్ని తయారు చేస్తే దాన్ని కొన్ని వేల కిలోమీటర్ ఆయనే నడిపించండు. మొత్తం ఆయనే డ్రైవర్ వాళ్ళ నాన్నగారికి ఆ రథానికి. అవును. ఇప్పుడు అంత నడిపించిన ఆయన ఓన్ టూ వీలర్ ఆయన వీళ్ళు ఎందుకు నడిపించుకోలేకపోయాడు? ఆయన కారుని ఆయన ఎందుకు నడిపించుకోలేకపోయాడు? అంటే నెంబర్స్లో కంపల్సరీ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, దాన్ని గుర్తించాలి. అందుకనే మీ లక్కీ నెంబర్ని మీ లక్కీ వేలో కనుక తీసుకోగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ మిస్ అయింది, ఇప్పుడు ఆ లాస్ట్లో 4 నెంబర్లు చెప్పేస్తే మీ వెహికల్ ఫైండ్ అవుట్ అయిపోద్దా? గూగుల్లో కొడితే వచ్చేస్తా మీ వివరాలు? రావు కదా. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా దాన్ని బట్టే మీ కంప్లైంట్ రేజ్ చేస్తారు కదా. సో అది మీకు సరైన సమాచారం ఇవ్వనట్టే అయిపోతుంది. కాబట్టి నేమ్ నెంబర్లో ఉన్న అన్నిటిని కనుక మీరు టోటల్ చేసుకొని మీ లక్కీ నెంబర్ వచ్చేటట్టుగా వెహికల్ నెంబర్ తీసుకుంటే మీరు అద్భుతంగా దూసుకోపోవచ్చు. ఈ ప్రామాణికాలు పాటించండి, పర్ఫెక్ట్గా సో దూసుకోపోవచ్చు. లక్కీ నెంబర్సే కాకుండా టోటల్ చేసిన తర్వాత ఏ నెంబర్స్ వస్తే మంచిది అంటారు? నెంబర్స్ రావాలంటే మనకి అది కూడా మీ సిరీస్కి డిపెండెడ్గా మీ యొక్క లక్కీ నెంబర్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లక్కీ నెంబర్ 5, 6 టోటల్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకుంటే నా వెహికల్ నెంబర్ 5 వచ్చేటట్టుగా నేను కార్ తీసుకున్నాను. ఓకే, 6లో కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా అదర్ నెంబర్స్కి పోతే ప్రాబ్లం అయింది. 4లో ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు, 8లో ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు, 6లో తీసుకోండి, 5లో తీసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా తీసుకోండి, మీ లక్కీ నెంబర్ ఏంటో దానికి అనుకూలంగా తీసుకోండి. కానీ నెంబర్స్ కూడా కొన్ని దీంట్లో పిల్లర్ నెంబర్స్ ఉంటాయి. ఈ పిల్లర్ నెంబర్స్ రిపీటెడ్గా మన వెహికల్ నెంబర్ కూడా ఎక్కువసార్లు రిపీట్ కాకూడదు. 9999 344 అట్లా నెంబర్లు రిపీట్ కాకూడదు ఎక్కువసార్లు. దాంట్లో ఒక్కసారి లేదా 2 సార్లు రిపీట్ అయితే సరిపోద్ది. అంతకు ఎక్కువసార్లు రిపీట్ అయితే దాని వైబ్రేషన్ పోతుంది. సో దాని మూలంగా మళ్ళీ మీకు ఇబ్బందే. కాబట్టి సలహా తీసుకోండి మంచిగా. సో మంచి నెంబర్ తీసుకోండి, అద్భుతంగా దూసుకుపోండి. సురక్షితమైన జర్నీ, సురక్షితమైన జీవితాన్ని గడపండి. ఎందుకంటే ఆ వెహికల్ మీ ఫ్యామిలీ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఆ నిర్ణయం తీసుకొని దూసుకోపండి. ఓకే, చూసారు కదా. సో బాబా ప్రసాద్ విన్ గారు చెప్పినట్టు తప్పకుండా వెహికల్ నంబర్లో కూడా లక్కీ నంబర్ మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.